ఈ 15 ఆగస్టుకి వెళ్ళి ఆంధ్రాలో కూడా ఆడోళ్ళకు ఫ్రీ బస్సు ప్రయాణం సురువైతుంది కదా. అయితే అక్కరున్నా లేకున్నా ఎగబడి ప్రయాణాలు చేయొద్దు, పర్షాన్ కావద్దు అని చెప్పాల్సింది పోయి గీ ఎమ్మెల్యే సార్ చూడు ఏం చెప్పిండో ఇంటే షాక్ అవుతారు కావచ్చు పక్కా. అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రాలలో ఉచిత బస్సు ప్రయాణాల పంచాయతీలు ఎట్టు నడిచినాయో చూసినాం కదా. ఉన్న ఊర్లో కూరగాయలు కొనుక్కునేటోళ్ళు కూడా ఉచిత ప్రయాణమే కదా అని పట్టణాలకు వచ్చి కూరగాయలు కొనుక్కపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇసొంటి ఛాన్స్ మళ్ళా పోతే దొరుకుతుందో లేదో అని వారానికో దిక్కు చొప్పున రాష్ట్రంలో ఉన్న తీర్థయాత్రలన్నీ తిరిగి వచ్చిన వాళ్ళ ముచ్చట అయితే చెప్పనే వద్దు. అయితే అట్లా అయిన దానికి కాని దానికి ఆర్టీసీ బస్సు ప్రయాణాలు చేయొద్దు, పరిశాన్ కావద్దని చెప్పేది పోయి ఏమన్నాడో ఇన్నూరు ఈ ఎమ్మెల్యే గారు. ఆగస్టు 15వ తారీఖున ఆడతల్లులారా గుర్తుపెట్టుకోండి, ఇది వరకులాగా మన ఇంట్లో మన వాళ్ళు ఏమన్నా భర్త ఇసుక్కుంటేనో కొంచెం కసురుకుంటేనో ఎవరు పడాల్సిన బాధ్యత లేదు. హ్యాపీగా ఫ్రీ బస్ ఎక్కేసి పుట్టింటికి వెళ్ళిపోవడం, వాళ్ళే డబ్బులు ఛార్జీలు పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చి మనల్ని మళ్ళీ తీసుకెళ్తారు. ఇన్నరా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సార్ ఏమంటుండో, బస్సులో ఉచిత ప్రయాణాలు మొదలు కాగానే భర్తలు చిన్నగా కసురుకున్నా సరే పెట్టెలు పట్టుకొని పుట్టింటికి వదనే ఉండాలట. ఇక వాళ్ళని బతిలాడుతందుకు బస్సు కిరాయిలు పెట్టుకొని వస్తారట వెనకంగా భర్తలు. మనం కొంచెం ధైర్యంగా ఏంది సారు, మీరు ఇచ్చిన ఈ బూస్టింగ్ తోటి ఏపీల భార్యలకు భర్తలు భయపడేటట్టు చేస్తారు. ఇక జర్రగా 15 ఆగస్టు అయితే రానియరి మీ మాటలు నిజం చేసి చూపెడతారు కానీ ఇన్నారు కదా ఏపీల ఆడోళ్ళంతా 15 ఆగస్టు సంది మీ ఇంటోళ్ళు ఇసుక్కున్నా కసురుకున్నా అస్సలు తగ్గకుర్రి, ఫ్రీ బస్ ఎక్కి ప్రయాణం కడుతూనే ఉండుర్రి, వాళ్ళే మీ వెనక కిరాయిలు కట్టుకొని ఉరికొస్తారట సారి చెప్పినట్టు. మరి పోతావా పెద్ద నసపోయింది అనుకునే టైపు మొగోళ్ళు కూడా ఉంటారు. జర అసంటోళ్ళతో పైలం సారు చెప్పిన ఫార్ములా అందరికీ వర్తించది. కండిషన్ సప్లై చూసుకోరి జరా.